ఇంకొక టైప్‌లో ఈ చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలో అండ్ చంక లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది కొండ గుర్తుతో. ఇక్కడొచ్చేసి మనము హ్యాండ్ పొడవు అనేది తీసేసుకొని అండ్ చంక డౌన్ అనేది 3.5 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీసుకున్నాను కదా! ఈ లైన్ అనేది గీసుకున్న తర్వాత మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా రావాలి. మన మెజర్‌మెంట్ బ్లౌజ్‌కి ఎలా ఉందో సేమ్ అలానే రావాలి అనుకుంటే ఇక్కడొచ్చేసి మనము బ్యాక్ పార్ట్ నుంచి చంక లూజ్ ఎప్పుడైనా సరే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ పార్ట్ వైపు నుంచే చంక లూజ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు తీసుకోకూడదండి. ఇలా మనకి చూడండి చంక దగ్గర వచ్చేసి నేను ఇలా స్ట్రైట్‌గా పట్టుకున్నాను. అండ్ మనకి షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్‌గా ఎక్కడికి వస్తుందో ఆ స్ట్రైట్‌గా వచ్చేసి మనము అక్కడికి పట్టేసుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత మనకి చంక లూజ్ ఉంది కదా! ఫస్ట్ స్టిచ్ వేస్తున్నాం చూడండి. అక్కడికి మనము పెట్టుకోవాలన్నమాట. నాకొచ్చేసి కొంచెం లూజ్ కావాలన్నారు. అందుకని చెప్పేసి నేను సెకండ్ స్టిచ్ దగ్గరికి పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి మనము చంక లూజ్ దగ్గరకు చూడండి మాకు ఖర్చులు అనేవి జాయిన్ చేసుకున్నాం కదా! అక్కడికొచ్చేసి మనం పెట్టేసుకొని స్ట్రైట్‌గా ఇలా పెట్టేసుకుంటే మనకి స్ట్రైట్‌గా మనకి చంక లూజ్ అనేది ఎంత ఉందో కరెక్ట్‌గా వస్తుందన్నమాట. దీనికొచ్చేసి 8.5 ఇంచెస్ అనేది ఉంది. ఈ 8.5 ఇంచ్ అనేది మనకి కరెక్ట్‌గా వచ్చిందండి. ఈ టిప్ అనేది కొండ గుర్తుతో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ టిప్ అనేది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.